హాయ్ అండి, ఇది మా మైన కూడా పుట్టింట్లో వీడియోలో ఫంక్షన్లో 30 kg చికెన్ తెలంగాణ స్పెషల్ గ్రేవీ కర్రీ చేశారండి. ముందుగా మనకు ఉల్లిపాయలు తాలింపు వేశారనమాట. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక చికెన్ కూడా వెనిగర్తో కడిగి అదే ఆయిల్లో చాలా సేపు ఫ్రై చేశారండి. అలా ఫ్రై అయ్యాక అందులో అల్లం పేస్ట్ యాడ్ చేశారనమాట. ఆ తర్వాత కొంచెం టమాటా ముక్కలు వేశారు. ఎంతో కదండి, 1 kg మాత్రమే వేశారు. ఆ తర్వాత గసగసాలు కొబ్బరి పేస్ట్ వేసి ఇలా చాలా సేపు ఉడికించారండి. అప్పుడు నేను వీడియో తీయడానికి లేనమాట. తర్వాత వేసాక వచ్చేసాను. ఈ పేస్ట్తో చాలా సేపు ఉడికించాక కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేశారండి, ముక్క చిత్రవ్వకుండా ఉండడానికి. చూసారా, కొంచెం అంటే కొంచెం చింతపండు గుజ్జుని యాడ్ చేస్తున్నారు. ఆ తర్వాత 3 మ్యాంగోస్ ఇంకా కారం యాడ్ చేశారండి. కొంచెం స్పైసీగా తింటారు కదా తెలంగాణ వాళ్ళు. ఇప్పుడు కొంచెం కారం వేసాక కొంచెం ఉడకనించాక ఒక 2 జగ్గులు నీళ్ళు పోసారు. 2 జగ్గులు నీళ్ళు పోసారు. ఇంకా గ్రేవీ అవసరం లేదన్నారు. ఇంకా తర్వాత మనం పట్టిన ధనియాల మసాలా పొడి, ఇంకా బయట నుంచి తెచ్చిన కూడా చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేశారు. చాలా అంటే చాలా స్పైసీగా బాగుందండి. కొంచెం తెలంగాణలో కారం ఎక్కువగా తింటారు కదా, ఎంతో యమ్మీగా టేస్టీగా ఉండే తెలంగాణ స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిపోయిందండి. ఇది మా మేనకోడల ఫంక్షన్లోని రెసిపీ అండి. కాకపోతే మీకోసం షేర్ చేశాను. లాస్ట్లో ఈ వంటలక కొత్తిమీర కూడా వేసేసింది. ఇంకా తినడానికి సిద్ధంగా ఉందన్నమాట స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ. ఈ వీడియో మీకు షేర్ చేశానండి. థ్యాంక్ యూ మై వీడియోస్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.